సాధ్యమయ్యేది కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులం గాని మతంతో గాని సంబంధం లేకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తా వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయలను ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 3 బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క 3 బకాయిలు మొత్తం 6 క్వార్టర్స్ బకాయిలన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు. రాబోయే సంవత్సరం ఫీజు పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే సుమారుగా 7,000 చిల్లర కోట్లు కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం 2,900 కోట్లు పెట్టారు. ఇవి ఏ మూలకు కూడా సరిపోవు. ఈ రోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేయడంతో పాటు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించుకున్నారు. 15,000 రూపాయలు వస్తే ఫీజులు కట్టుకున్నామని. కానీ ఈ రోజు సుమారుగా 84 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతా ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు. అలా దాంట్లో చూస్తే అరాకొర నిధులు సుమారుగా 8,000 కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది. నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అయితే సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఆ 20 లక్షల మందికి ఈలోగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ 1 రూపాయి ఇవ్వాల, ఈ సంవత్సరం కూడా 1 రూపాయి ఇచ్చే పరిస్థితి కనిపించట్లా. బడ్జెట్ లో దానికి 1 రూపాయి కూడా కేటాయించాల. పైపెచ్చి 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటిని కూడా రాబోయేటువంటి 10 మెడికల్ కాలేజెస్ ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా, పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ 17 మెడికల్ కాలేజీని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక 3 సంవత్సరాల లోపలనే రాబోతాయి. వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని, మరలా మంచి జరుగుతుందని, ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.